నమస్తే. ఎన్నో విషయాలు ఎంతోమంది డాక్టర్స్తో మనం మాట్లాడుతూ ఉన్నాం ఆరోగ్యానికి సంబంధించి మన మెగా9 హెల్త్ ద్వారా. సో ఈరోజు డాక్టర్ సోమశేఖర్ గారు నాతో పాటు ఉన్నారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో తన్నడిగి లివర్కి సంబంధించి చాలామంది నాటు వైద్యం వైపు వెళ్తూ ఉన్నారు. అసలు నాటు వైద్యం నిజంగా నయం చేస్తుందా? ఎంతవరకు నయం చేస్తుంది? అసలు లివర్ పాడవడానికి గల కారణాలు ఏమిటి? ఎలాంటి అలవాట్లు ఉంటే లివర్ పాడవుతుంది? ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం సార్. నమస్తే సార్, మామూలుగా ముందు అసలు లివర్ పాడవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ముఖ్యంగా లివర్కి ప్రాబ్లం రావడానికి ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ ముఖ్యమైన కారణం అధిక మద్యపానం, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్. సో లివర్ ఎక్కువ శాతం మందిలో పాడైపోవటానికి ముఖ్యమైన కారణంగా అధిక మద్యపానం అని చెప్పుకోవచ్చు. కానీ చాలామందికి ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకే లివర్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా ఎవరికి ఉండదు అనేది ఒక రకమైన రాంగ్ దీంట్లో ఉంటారు. అలా కాకుండా మద్యపానం వల్ల 50% మందికి లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన 50% మందికి ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే మద్యపానం అసలు తీసుకోరు, కానీ లివర్ మీద ఫ్యాట్ చేరుకుని నెమ్మదిగా ఈ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది కాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని క్రానిక్ హెపటైటిస్ వైరసెస్, దీనివల్ల దీర్ఘకాలికంగా లివర్ ప్రాబ్లం వచ్చి లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం. అరుదుగా కొంతమందిలో మనం ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. అంటే మన బాడీ ఒక డిఫెన్స్ మెకానిజము మన బాడీలో ఒక ఆర్గాన్ని బయట ఆర్గాన్ అనుకుని డ్యామేజ్ చేస్తుంది. అలా లివర్ మీద ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అంటాం. దీనివల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము. చిన్నపిల్లల్లో కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల విల్సన్స్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చిన్నపిల్లల్లో. సో ఇలాగా రకరకాల కారణాల వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము. మెజారిటీ 95% మందికి మాత్రం ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని చెప్పుకోవచ్చు. మిగిలిన అన్ని కారణాలు కలిపి 5% కన్నా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని కారణాల వల్ల లివర్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో లివర్ ప్రాబ్లం ఉంది, మనం ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు మీరైతే చాలా షాకింగ్ ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది అని. సో అసలు ఎలా ఉంటాయి లక్షణాలు? ఎలా? జనరల్గా ఎక్కువ శాతం మందికి లివర్కి ప్రాబ్లం అంటే కళ్ళు పచ్చగా అవుతాయి, కామెర్లు అనేది సెపరేట్ జబ్బు, లివర్ ప్రాబ్లం అనేది సెపరేట్ జబ్బు అని అందరూ అనుకుంటున్నారు. కామెర్లు అంటే లివర్కి ప్రాబ్లం వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఆఫ్ ద టైం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్స్ బయటికి కనపడేది లివర్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే కామెర్లు వస్తాయి, కళ్ళు పచ్చగా అవుతాం, జాండిస్, ఇది మెయిన్ ప్రాబ్లం. కానీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కామెర్లు వస్తాయా? డెఫినెట్గా రావు. ఈ దీర్ఘకాలికంగా లివర్ డ్యామేజ్ అయ్యే వాళ్ళకి, అంటే క్రానిక్ లివర్ డిసీజ్ ఉండే వాళ్ళకి కామెర్లు అనేది అసలు ఎప్పుడూ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు కూడా ఎంజైమ్స్ కొంచెం ఎలివేటెడ్గా ఉండి అది మనకి సిమ్టమ్స్గా కనపడకపోవచ్చు. ఎక్కువగా లివర్కి ప్రాబ్లం వస్తే కామెర్లు కనపడకపోతే ఆకలి తగ్గిపోవటం, బాగా జనరలైజ్డ్ వీక్నెస్, టైర్డ్నెస్, తొందరగా అలసిపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ శాతం మందిలో మనం చూస్తాం. నెమ్మదిగా లివర్ డ్యామేజ్ సివియర్గా అవుతున్న కొద్దీ మనం చూసే సిమ్టమ్స్ ఏంటి అంటే కాళ్ళల్లో వాపు రావటం, కడుపు ఉబ్బరం కావటం, కొంతమందికి ఈ అన్నవాహిక లోపల రక్తనాళాలు ఉబ్బిపోయి బ్లడ్ వామిటింగ్ కానీ, మోషన్ నల్లగా అవటం కానీ, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఇలాగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిన తర్వాత ఎక్కువ శాతం మందికి ప్రాబ్లమ్స్ కనపడే అవకాశం ఉంది. సో ఇది బేసిక్లీ లివర్ అనేది దానికి యొక్క రీజనరేషన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉండి కంప్లీట్గా పాడైపోయే వరకు సిమ్టమ్స్ తెలియదు. అంత కంప్లీట్గా పాడైపోయిన తర్వాత పర్సంటేజ్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అందరూ అడుగుతూ ఉంటారు. ఆ స్మాల్ అమౌంట్లో డ్యామేజ్ అయినప్పుడు పర్సంటేజ్ ప్రకారం డ్యామేజ్ అయితే అసలు సిమ్టమ్సే ఉండవు, లివర్లో ప్రాబ్లం అది. సో లివర్ డ్యామేజ్ అయ్యింది అని ఎవరికన్నా మనం చెప్తున్నాము, లివర్ సిరోసిస్లోకి వచ్చింది, ఎండ్ స్టేజ్లోకి వచ్చింది అంటే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యింది అని అర్థం. మనకి అన్ఫార్చునేట్లీ బాడీలో ఒకే లివర్ ఉంటుంది, కిడ్నీ లాగా 2 ఆర్గాన్స్ ఉండవు. సో మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే లివర్ డ్యామేజ్ అనేది నెమ్మదిగా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం కాపాడుకోవడానికి, మన లివర్ని కాపాడుకోవడానికి రెగ్యులర్గా లివర్ పరీక్షలు చేయిస్తే ఎర్లీ స్టేజ్లో కనుక కనుక్కోగలిగితే కారణం కనుక్కొని ట్రీట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
సో మీరు ఫ్యాటీ లివర్ అని మాట్లాడారు. సో ఈ ఫ్యాటీ లివర్ నిజంగా ఓబిస్ వల్ల ఏమన్నా అంటే బాగా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుందా, లేదా ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉంటాయా? ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఒబిసిటీ వెస్టర్న్ లిటరేచర్ మనం తీసుకుంటే బాగా లావుగా ఉండే వాళ్ళకి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి మాత్రమే ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే వీళ్ళల్లో ఎక్కువ శాతం మందికి ఉండే అవకాశం. ఒక 5 ఒబీస్ పేషెంట్స్ ఉంటే అందులో ఒకళ్ళకి డెఫినెట్గా ఫ్యాటీ లివర్ ఉంటుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనం 5 తీసుకుంటే ఇందులో 3కి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఇది మేజర్ చంక్ ఆఫ్ ద ప్రాబ్లం. అలా కాకుండా ఇండియాలో మనం భారతదేశంలో చూసేది ఏంటి అంటే జనరలైజ్డ్ ఒబిసిటీ కన్నా అబ్డామినల్ ఒబిసిటీ ఎక్కువగా చూస్తాం. అంటే పొట్ట యొక్క చుట్టుకొలత ఎక్కువగా ఉంటుంది. దానికే ముఖ్యమైన కారణం మనం డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా అనేది. ఏ సిమ్టమ్స్, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్కి ఉన్నాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఫ్యాటీ లివర్కి కూడా ఉండే అవకాశం ఉంటుంది. పొట్ట యొక్క చుట్టుకొలత ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువ ఉండే అవకాశం. దీనికి ఈ మధ్య కాలంలో నెంబర్ ఆఫ్ కేసెస్ మనం ఎందుకు ఎక్కువగా చూస్తున్నాము అంటే, ఇప్పుడు సిటీస్లో మీరు తీసుకుంటే అట్లీస్ట్ 30% 30% మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏదో ఒక స్టేజ్లో మనం చూస్తాం జరుగుతాం. దీనికి ముఖ్యమైన కారణం మనం తినే ఆహారంలో ఎక్సెసివ్గా ఫ్యాటీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండటం, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా ఉండటం వల్ల దాంట్లో వాడే ఆయిల్స్ అవన్నీ చాలా అబ్నార్మల్గా ఉండటం, షుగర్స్, స్వీట్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువగా ఉండటం, ఇది ఆహారంలో మార్పుల వల్ల. సెకండ్ థింగ్ ఏంటి అంటే అస్సలు కంప్లీట్గా ఎక్సర్సైజ్ లేకపోవటం. మనందరికీ మోస్ట్ ఆఫ్ ద టైం సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేస్తానికి మాకు టైం లేదు అని చెప్పేవాళ్ళు ఎక్స్క్యూజ్ చాలామంది ఉన్నారు. సో దీనివల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణం. ఓకే. సో ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడానికి మీరు ఎక్సర్సైజ్ అని చెప్పారు, బయట అవుట్ సైడ్ ఫుడ్ అని చెప్పారు. మరి పిల్లల్లో యాక్చువల్గా పేరెంట్సే పెడతారు ఫుడ్. ఎగ్జాక్ట్లీ. మీరు పిల్లలకి కూడా ఈ 100% లివర్ ప్రాబ్లమ్స్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, ఓకే, మనం ఫ్యాటీ లివర్ పిల్లల్లో చాలా మందిలో చూస్తాం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఈ ఫుడ్స్ ప్రతి ఒక్కళ్ళు చిప్స్, ఈ బేకరీ ఐటమ్స్, చిప్స్ వల్ల కూడా వస్తుందా సార్? వీటిలన్నిటికీ అలవాటు పడిపోయారు. చూడండి, చిప్స్ అంటే మీరు చూస్తే దాంట్లో ఎక్సెసివ్గా ఆయిల్ ఉంటుంది. ఇట్స్ ఆల్ డీప్ ఫ్రైడ్ ఫుడ్. ఓకే, ఇంకా ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చిప్స్ అని. బట్ చిన్నపిల్లలు అందరూ దే ఆర్ వెరీ అంటే ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఈ బర్గర్స్, వెస్టర్నైజ్డ్ ఫుడ్, పిజ్జాస్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, వీటికి ఫ్యాసినేషన్ ఎక్కువ ఉంది. దే షుడ్ బి లిమిటెడ్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలవాటు చిన్నపిల్లలప్పటి నుంచి చేస్తే పెద్ద అయ్యేసరికి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది చిన్నపిల్లల్లో కూడా మనం ఈ మధ్య ఫ్యాటీ లివర్ కేసెస్ పెరుగుతున్నాయి. దాని గురించి చెప్తున్నాను. కానీ ఇందాక నేను చెప్పినట్టు చిన్నపిల్లల్లో లివర్ డిసీజెస్ రావడానికి కారణం అది జన్యుపరమైన జెనెటిక్ ప్రాబ్లం ఉంటే వస్తుంది. విల్సన్స్ డిసీజ్ అనేది జన్యుపరమైన ప్రాబ్లం వల్ల చిన్నపిల్లల్లో మనకి లివర్ అంటే ఈ తల్లిదండ్రులకి కనుక ఒకవేళ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విల్సన్స్ డిసీజ్లో స్పెసిఫిక్గా ఏంటి అంటే ఆ తల్లిదండ్రుల జనరేషన్లో జీన్ క్యారీ చేస్తారు, డిసీజ్ ఎక్స్ప్రెస్ అవ్వకపోవచ్చు. సో నెక్స్ట్ పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రుల్లో కంపల్సరీ ఈ ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆల్రెడీ లివర్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న విషయం చెప్పండి. ఈ కామెర్లు మనం మాట్లాడుకున్నట్టుగా కామెర్లు వస్తే ముందుగా ఒక డాక్టర్ని సంప్రదించాలి అనే దానికన్నా ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇంత వైద్యం పెరిగినా అందరూ నాటు వైద్యం వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఆకు మందులు తింటూ ఉంటారు, ఆకు పసరని మింగుతూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆకుపసర మందులు తినటం వల్ల చాలామందికి, చాలామందికి అది బయట చూసే వాళ్ళకి తెలీదు. మేము స్పెసిఫిక్గా లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్, బోన్ మ్యారో డ్యామేజ్ అయిన తర్వాత మేము చూస్తాం కాబట్టి వీళ్ళకి బ్యాక్కి వెళ్తే వారం 10 రోజుల క్రితం జ్వరం వచ్చి కళ్ళు పచ్చగా అయితే ఆకుపసర మందు తీసుకున్నాం అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో 100 మంది ప్రాబ్లం కోసం అక్కడికి వెళ్తారు. కామెర్లు రావడానికి ముఖ్యమైన కారణము ఎక్యూట్ వైరల్ హెపటైటిస్. 100 మందికి కామెర్లు వస్తే అందులో 90 మందికి ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ వల్ల వస్తుంది. ఆకుపసర మందు తింటే తగ్గలేదు, అది దాని అందరికి అదే తగ్గుతుంది, తీసుకోకపోయినా తగ్గుతుంది. ఆ మిగిలిన 10 మంది సీరియస్ అయ్యి మా దగ్గరికి వస్తున్నారు. ఆ 10 మందికి 100 రకాల కారణాల వల్ల జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. బైల్ డక్ట్ లోపల క్యాన్సర్ ఉంటే
కామెర్లు వచ్చే అవకాశం, బైల్ డక్ట్ లోపల రాయి ఉంటే కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే, మన లివర్ లోపల ఏదన్నా మందులు తీసుకుంటాం వల్ల డ్యామేజ్ అయితే కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల కారణాలకి ఒకే ఒక మందుతో ఎలా ట్రీట్మెంట్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. కామెర్లు జబ్బు, కామెర్లు అనేది ఒక సిమ్టమ్. మనకి జ్వరము రావడానికి మలేరియా అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, ఇలా 100 రకాల కారణాలు ఉంటాయి. జ్వరం వస్తే క్రోసిన్ వేసుకుంటాం ఫస్ట్, కానీ ఏ కారణం చేత వచ్చింది అని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. మలేరియా వస్తే క్రోసిన్ వేసుకుంటే తగ్గిపోదు కదండి, మలేరియా ట్రీట్మెంట్. అలాగా కామెర్లు అనేవి ఒక సిమ్టమ్, జ్వరము లాగా. దానికి రకరకాల కారణాలు ఉంటాయి, ఆ కారణాన్ని పట్టుకుని ట్రీట్ చేయాలి. సో ప్రతిదానికి ఇంకా ఈ రోజుల్లో కూడా 2025లో వెళ్ళి ఎవరన్నా ఆకుపసర మందులు కళ్ళల్లోనూ నోట్లోనూ వేసుకుంటే వాళ్ళ లైఫ్ డేంజర్లో ఉంది అని అర్థం చేసుకోవాలి. అది అందరికీ అర్థం చేసుకోవాల్సింది. ఓకే, ఈ ఆకుపసరు మందు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది వైద్యంలో భాగంగా కాల్చి వాతలు కూడా పెడుతూ ఉంటారు, చేతుల మీద వాతలు పెడుతూ ఉంటారు. ఆ నరానికి సంబంధించి ఆ నరాన్ని పట్టుకొని అక్కడ వాత పెడితే తగ్గిపోతుంది అని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల సెప్టిక్ అయ్యి చిన్న చిన్న సింపుల్ డిసీజ్ కూడా సెప్టిక్ వల్ల ఇంకా సివియర్ అయ్యి కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అది అబ్జల్యూట్ నాన్ సెన్స్ అండి. ఈ నాన్ సెన్స్ని ఇంకా నమ్ముతూ ఉంటే ఎవరు ఏం చేయలేరు, వాళ్ళని ఎవరు హెల్ప్ చేయలేరు. ఇంకా 2025లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఆఫ్రికాలో జరుగుతున్నాయి. ఇంకా మనం అదే వెనకాల పాత కాలంలో ఉన్నాం అనుకుంటే ప్లీజ్ కంటిన్యూ. కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అనేది నా సజెషను. దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి అన్నెసరీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడికల్ అడ్వాన్స్మెంట్స్ లేనప్పుడు హోమ్ డెలివరీస్ అంతా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు గవర్నమెంట్ మనం మ్యాటర్నల్ మోర్టాలిటీ, చైల్డ్ మోర్టాలిటీ, ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గించాలి అని చెప్పి ప్రతి ఒక్క విలేజ్లో ట్రైన్డ్ దాయిస్ని మనం పెడతాం జరిగింది. ట్రైన్డ్ పీపుల్ మాత్రమే డెలివరీస్ చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత ఇంతకుముందు డెలివరీస్ ఇండ్లలోనే జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఊళ్ళల్లో. కానీ ఈ ట్రైన్డ్ పీపుల్ ఎప్పుడైతే డెలివరీ చేస్తాం మొదలుపెట్టారో మ్యాటర్నల్ మార్టాలిటీ సబ్స్టాన్షియల్గా తగ్గిపోయింది, ఇన్ఫెంట్ మార్టాలిటీ సబ్స్టాన్షియల్గా తగ్గిపోయింది. సో ఇది సింపుల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నప్పుడు దాని ప్రకారం మనం నడుచుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మోర్టాలిటీ రేట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు ఈ అన్ని రకాల నాటు వైద్యాలకి. సో అవి లైఫ్ డేంజర్ కలిగిస్తున్నాయి. దయచేసి అటుపైకి వెళ్ళకండి, దానివల్ల ఇంకా నష్టాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే, సో ఫ్యాటీ లివర్ అని అనగానే చాలామంది భయానికి గురవుతారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంటర్వ్యూ చూసిన తర్వాత బాబాయ్ ప్రతి ఒక్కళ్ళు ఫ్యాటీ లివర్ ఉందేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా భయపడకుండా ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అత్యాధునికంగా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి మనకి ఏం సిమ్టమ్స్ ఉండి తెలుసుకోం. మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో కారణం చేత మనం పొట్టకి స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కాను, లేకపోతే రొటీన్ హెల్త్ చెక్ కోసం అల్ట్రాసౌండ్ స్కాను, సమ్ గైనకాలజికల్ ప్రాబ్లం కోసం వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాను, దీంట్లో మనకి ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ డిసీజు పర్వాలేదులే అందరికీ ఉంది అని మాత్రం అనుకోకండి. ఫ్యాటీ లివర్ డిసీజు 100 మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే 20 నుంచి 30% మంది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ లివర్ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లివర్ డ్యామేజ్ ఏ స్టేజ్కి వెళ్తుంది అంటే లివర్ సిరోసిస్ వరకు, లివర్ క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ 20-30%లో మనం ఉండకూడదు అనేది మన ఉద్దేశం. సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇమీడియట్గా ఫ్యాటీ లివర్ ఉందని తెలిసినప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది అసెస్మెంట్ చేసుకోవాలి. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అందులో SGOT, SGPT అనేది పెరిగి ఉంటే ఇమీడియట్గా మనం మెడికేషన్స్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ స్ట్రిక్ట్గా చేసుకుంటే రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అల్ట్రాసౌండ్లో గ్రేడింగ్స్ చేస్తారు 1, 2, 3, 4 అని. ఆ గ్రేడింగ్స్ వల్ల సివియారిటీ మీకు తెలియదండి. లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, నెంబర్ 1. రెండోది, లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు ఈ మధ్య కాలంలో మనకి ఫైబ్రో స్కాన్ అని ఒక రకమైన స్పెషల్ లివర్ స్కాన్ వచ్చింది. ఈ ఫైబ్రో స్కాన్ చేసుకుంటే క్వాంటిఫికేషన్ ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంది, ఈ ఫ్యాట్ వల్ల లివర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా అని తెలుసుకునే స్టిఫ్నెస్ పారామీటర్ KPA అంటారు. ఈ రెండు ఆ ఫైబ్రో స్కాన్లో మనకు తెలుస్తాయి. ఎప్పుడైతే ఈ రెండు మనకు తెలిసినాయో లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా, ఏ స్టేజ్లో ఉంది, ఎంత ఇంటెన్సిఫైడ్గా జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైటరీ మాడిఫికేషన్, ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా,
దీంతోపాటు మందులు ఏమన్నా యాడ్ చేయాలా అనేది మనం డెసిషన్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ రివర్స్ చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. కొంతమందికి ఓన్లీ లైఫ్ స్టైల్తో రివర్స్ అవ్వచ్చు, కొంతమందికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ మెడిసిన్స్తో రివర్స్ అవ్వచ్చు. ఈ రెండు మనం కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఏమిటి అసలు హెపటైటిస్ బి అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఈ రెండింటి గురించి కలిపి మాట్లాడతానండి. ఎందుకంటే ఈ రెండు మనకి ట్రాన్స్మిషన్ పేరెంటల్ ట్రాన్స్మిషన్ అంటారు. అంటే ఐవి ఇంజెక్షన్స్, సెక్షువల్ ట్రాన్స్మిషను, మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషను, అండ్ కలుషితమైన బ్లడ్ అంటే సరైన బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ తీసుకోకపోతే వచ్చే అవకాశము, ఈ టాటూయింగ్ ఇవన్నీ చేసుకున్నప్పుడు సరైనగా మనము ఈ నీడిల్స్ కనుక సరిగ్గా చేంజ్ చేయకుండా ఉంటే, ఈ ఐవి డ్రగ్ అబ్యూజర్స్ ఇలాంటి వాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. టాటూస్ వేయించుకుంటే కూడా వస్తుంది. టాటూస్ వేయించుకున్నప్పుడు సరైన ప్లేసెస్లో అయితే నీడిల్స్ని ఒక్కొక్క మనిషికి మారుస్తారండి. కొన్ని చోట్ల ఈ నీడిల్స్ మార్చకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు పర్సన్కి టాటూయింగ్ చేసుకున్న పర్సన్కి హెపటైటిస్ బి ఉంటే అదే నీడిల్ ఇంకొకరికి వాడితే ఆ హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ బ్యాంక్స్, సరైన బ్లడ్ బ్యాంకు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓన్లీ క్వాలిఫైడ్ బ్లడ్ బ్యాంక్స్లో మాత్రమే హెపటైటిస్ సి, హెపటైటిస్ బి, హెచ్ఐవికి నాట్ టెస్టింగ్ చేస్తారు. అలాంటి బ్లడ్ బ్యాంక్స్లోనే బ్లడ్ తీసుకోవాలి. డెఫినెట్గా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎండోస్కోపీ ప్రొసీజర్స్ సరిగ్గా స్టెరిలైజేషన్ చేయకపోతే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాలి సరిగ్గా జరుగుతుందా లేదా అని. అన్ప్రొటెక్టెడ్ సెక్స్, దీనివల్ల కూడా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చైల్డ్ బేరింగ్ ఉమెన్ కనుక హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉంటే డెలివరీ అప్పుడు పిల్లలకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది, న్యూ బార్న్ బేబీస్కి. సో ఇవన్నీ మనకి అవగాహన ఉంటే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు ఇంత భయపడి కంగారు పడుతున్నాం ఈ వైరసెస్ గురించి అంటే, ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనే వైరసెస్ మన బ్లడ్ లోపలికి, మన బాడీ లోపలికి వచ్చినప్పుడు ఇది వెళ్ళి లివర్ లోపల కూర్చుని ఉంటాయి. దీర్ఘకాలికంగా ఏం సిమ్టమ్స్ మనకి అసలు ఈ వైరస్ ఉంది అని వైరస్ ఉండాలకు కూడా తెలియదు. నెమ్మదిగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 నుంచి 20 సంవత్సరాలలో ఇది నెమ్మదిగా లివర్ని డ్యామేజ్ చేస్తాం. అప్పుడు కూడా లివర్ అర్లీగా డ్యామేజ్ అయినప్పుడు కూడా సిమ్టమ్స్ ఏమీ ఉండవు, కానీ బ్లడ్ టెస్టులు చేసుకుంటే తెలిసే అవకాశం ఉంటుంది. కానీ అసలు ఈ వైరస్ ఉందనే తెలియకపోతే బ్లడ్ టెస్ట్ ఎలా చేయించుకుంటారు? సో ఇది నెమ్మదిగా 20 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో లివర్ని కుచించుకునేటట్టు చేసి, లివర్ గట్టిగా అయిపోయేటట్టు చేసి, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చేదానికి ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవాలి. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సిని ఎలిమినేట్ చేయడానికి 2030 కల్లా మనకి ఇండియాలో అయితే నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. సో యాక్చువల్గా ఏంటి అంటే, ఈ వైరసెస్ గురించి అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి వాలంటరీగా టెస్ట్ చేసుకుంటే ఈ వైరస్ ఉన్నది లేనిది అని, ఒకవేళ ట్రీట్మెంట్ అవసరమైతే మంచి మందులు అవైలబుల్గా ఉన్నాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి కంప్లీట్గా, సీని అయితే కంప్లీట్ క్యూర్ చేయడానికి మందులు అవైలబుల్గా ఉన్నాయి. హెపటైటిస్ బి లివర్ని డ్యామేజ్ చేస్తుందంటే దానికి కంట్రోల్ చేసేసుకుని వైరస్ని తగ్గించేస్తానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇండియాలో ఈ 2 మందులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇంత మంచి అవకాశం ఉండా కానీ ఈ వైరస్ గురించి అవగాహన లేక ఫైనల్గా లివర్ డ్యామేజ్ అయినాక లివర్ క్యాన్సర్తో వచ్చేవాళ్ళు ఈ రోజు కూడా చూస్తున్నాం. సో అవగాహన పెంపొందించుకుంటే, ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకి వైరస్ ఉన్నాయి అని తెలిస్తే మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుని ఒక క్యాన్సర్ని, ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంది. రైట్. సో మీరు టెస్ట్లు అని మాట్లాడుతున్నారు కాబట్టి, ఎన్ని రకాల టెస్ట్లు ఉంటాయి ఒక లివర్కి సంబంధించి? ఏ టెస్ట్లు చేయించుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని ప్రిస్క్రైబ్డ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా డాక్టర్ని కలవాలంట? ఐడియల్గా అసలు ఎప్పుడు లివర్ గురించి టెస్ట్ చేసుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, హెచ్బిఎస్ఏజీ హెపటైటిస్ బి కోసం, యాంటీ హెచ్సివి అనేది హెపటైటిస్ సి కోసం, ఈ 2 టెస్టులు లైఫ్లో ఒక్కసారైనా ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక బ్లడ్ టెస్ట్ 6 నెలలకు ఒకసారి ఆర్ సంవత్సరానికన్నా ఒక్కసారి మినిమం ఒకసారి చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ సంవత్సరంలో ఒక్కసారి. ఈ చేయించుకుంటే లివర్లో అర్లీ స్టేజ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో చిన్న ప్రాబ్లమ్స్ ఉండ, వైరస్ పాజిటివ్ వచ్చినా, ఎల్ఎఫ్టీలో ఏదన్నా చిన్న అబ్నార్మాలిటీ ఉండ,
అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండ ఒక్కసారి హెపటాలజిస్ట్ని కలిస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశము ఆర్ అసలు లివర్ ప్రాబ్లం రాకుండా చూసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి డెఫినెట్ సజెషన్ ఏంటి అంటే స్మాల్ క్వాంటిటీయే నేను చాలా తక్కువ తీసుకుంటాను అని రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు, అవును. ఆర్ ఓన్లీ వారంలో ఒక్కసారే నేను ఆల్కహాల్ తీసుకుంటాను కానప్పుడు మాత్రం బింజ్ డ్రింకింగ్ అంటారు, మోర్ దాన్ 4 డ్రింక్స్ ఒక్కసారి. ఇలాంటి వాళ్ళల్లో లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓకే. వీళ్ళు కూడా డెఫినెట్గా లివర్ ఫంక్షన్ టెస్ట్, ఫైబ్రో స్కాన్, ఇందాక నేను చెప్పిన ఆ స్కాన్ ఇది చేసుకుంటే అర్లీ స్టేజ్లో లివర్ డ్యామేజ్ ఎంత అవుతుందా లేదా, ఆల్కహాల్ కంప్లీట్గా క్విట్ చేయాలా, క్వాంటిటీ తగ్గించాలా అనేది సజెస్ట్ చేయగలిగే అవకాశం. ఓకే. ఇవేవీ చేయించుకోలేదు, అసలు ఏమీ తెలియదు, ఆల్మోస్ట్ లివర్ డ్యామేజ్ అయిపోయింది, క్యాన్సర్ వరకు దారితీసింది, అప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లివర్ క్యాన్సర్కి మల్టిపుల్ అంటే ఆ వచ్చినప్పుడు స్టేజ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లీజన్స్ ఉన్నాయి లివర్లో, సైజ్ ఆఫ్ ద లీజన్ బట్టి ట్రీట్మెంట్స్ డెసిషన్ తీసుకుంటాం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లివర్ మోస్ట్ ఆఫ్ ద టైము సిరోటిక్ లివర్లో ఉన్నప్పుడు లివర్ క్యాన్సర్ మనం చూస్తాం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు సైజ్ ఆఫ్ ద లీజన్, క్యాన్సర్ లీజన్ కనుక 5 నుంచి 7 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే బెస్ట్ ట్రీట్మెంటు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. లివరు నార్మల్గా ఉండి ఒక చిన్న లీజను 3 to 4 సెంటీమీటర్స్ ఒక్క లోబ్ ఆఫ్ ద లివర్లో మాత్రమే ఉంటే హెపటెక్టమీ అంటారు, ఆ పార్ట్ ఆఫ్ ద లివర్ని మనం తీసేస్తాం జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం లివర్ క్యాన్సర్తో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకా ఏ ట్రీట్మెంటు మనకి కుదిరే అవకాశం లేకుండా వచ్చే అవకాశం చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం మనము. వాళ్ళకి కొన్ని రకాల మందులు ఇచ్చి లైఫ్ స్పాన్ని మనం పెంచుతుంది తప్పితే పెద్దగా కంప్లీట్ ట్రీట్మెంట్ క్యూర్ చేసే అవకాశం ఉండదు. ఓకే. సో ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి రిస్క్ ఆఫ్ లివర్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి 6 నెలలకి ఒకసారి మనం వీళ్ళలో స్క్రీనింగ్ చేసుకుంటూ ఉంటాం, అల్ట్రాసౌండ్, ఏఎఫ్పి అని. చిన్న స్టేజ్లో లివర్ క్యాన్సర్ ఉన్నా కానీ మనం ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న స్టేజెస్ 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే మైక్రోవేవ్ ఎబ్లేషను, ఆర్ఎఫ్ఏ అని చెప్పి ఆ ట్యూమర్ని కాల్ చేస్తాం. ఇంకా కొంచెం పెద్దగా ఉంటే ఆ ట్యూమర్కి వెళ్ళే బ్లడ్ వెజల్ని బ్లాక్ చేసి కీమోథెరపీ ఇవ్వటం, దీన్ని టేస్ అంటారు. అలాగా రేడియో ఎంబోలైజేషన్ అంటారు, టేర్ అని. ఇలాంటి ప్రొసీజర్స్ కొన్ని లీజన్స్కి లివర్ క్యాన్సర్లో మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ అర్లీ స్టేజ్లో ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయగలిగితే వీళ్ళకి మళ్ళీ ప్రాబ్లము రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే చేయించుకునే ఒక విధి అనేది చాలా మందిలో ఉంటుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇన్ కేస్ దానికి కూడా ఎవరన్నా ముందుకు వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? ముఖ్యంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో 2 రకాల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయండి. ఒకటి లివింగ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లివర్ అవసరమైతే లివింగ్ డోనార్ నాకు రిలేటెడ్ పర్సన్, ఫస్ట్ డిగ్రీ రిలేటెడ్ అయి ఉండాలి. ఫస్ట్ డిగ్రీ రిలేషన్ అంటే బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్ ఇవ్వచ్చు, హస్బెండ్ వైఫ్కి, వైఫ్ హస్బెండ్కి, వీళ్ళు మాత్రమే వాళ్ళ లివర్లో హాఫ్ పార్ట్ వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది డెఫినెట్గా మనకి సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. అందులో మనకి చూసేది మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే వెయిట్ ఆఫ్ ద లివర్. మనం డోనారు అండ్ రిసిపియంట్ ఇద్దరు ఉంటారు. డోనార్కి యాడిక్వేట్గా లివర్ ఉంటుందా, మనం యాడిక్వేట్ వెయిట్ ఉన్న లివరు ఇవ్వగలుగుతామా అనేది మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఇస్తానికి మనం ట్రై చేస్తాం. ఇది లివింగ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. యావరేజ్గా 20 lakhs దాకా అవుతుందండి ఇది. ఓకే. చిన్నపిల్లల్లో ఇంకా కొంచెం తక్కువకి చేయగలుగుతాం, 16-17 lakhs వరకు. ఓకే. రెండోది కెడావర్ డోనార్స్ అంటారు. కెడావర్ డోనార్స్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి ఆర్గన్స్ ప్రొక్యూర్ చేసి మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడంతా జీవన్ దాన్ ప్రోగ్రాము చాలా ఎఫెక్టివ్గా నడుస్తుంది. ఈ ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ అంతా జీవన్ దాన్ ప్రోగ్రామ్ చేస్తుంది. సో లివర్ని కూడా దానం చేయొచ్చు, లివర్ని కూడా దానం చేస్తారు. సో ఈ ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ జీవన్ దాన్ వల్ల జరుగుతుంది, వాళ్ళు చేస్తారు. కాబట్టి ఎవరికైనా సరే ఆర్గాన్ కావాలి అంటే త్రూ ఏ హాస్పిటల్ ఎక్కడైతే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో జీవన్ దానికి అప్లై చేసుకోవాలి పేషెంట్స్. అప్లై చేసుకుంటే మీ వెయిట్, హైటు, ఏజ్, మీ డిసీజ్ సివియరిటీని బట్టి మనం సీక్వెన్స్లో ఉంటాము.
ఎప్పుడైతే ఆర్గాన్ దొరుకుతుందో జీవన్దాన్ నుంచి అలొకేట్ చేసి కెడావర్ డోనార్ అంటారు. ఇది యావరేజ్గా 29 to 30 lakhs అవుతుందండి. ఓకే. సో ఇది ప్రస్తుతానికి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సిట్యుయేషన్ నేను చెప్తున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఎక్కువ అని చాలామంది మాట్లాడుకుంటారు, కానీ నన్ను అడిగితే ఒక్కసారి లివర్ ప్రాబ్లం, లివర్ సిరోసిస్ వస్తే వీళ్ళు 2 సంవత్సరాల్లో ఇంత డబ్బు ఖర్చు పెడతారు ట్రీట్మెంట్ కోసమే, ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కాదు. మల్టిపుల్ టైమ్స్ అడ్మిషను, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇదంతా చాలా బ్యాడ్గా ఉండి వీళ్ళు 2 సంవత్సరాలు కంటిన్యూస్గా మన ఫాలో అవుతూ ఉన్నాయి. వీళ్ళకి ఖర్చు ఈ సోకాల్ 20 lakhs to 25 lakhs ఖర్చు అయిపోతుంది. దాని బదులు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోగలిగితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, లివర్ డిసీజ్ నుంచి కంప్లీట్గా బయటికి రాగలుగుతాం మనం చూస్తున్నాం. సో కాస్ట్ మీరు అడిగితే ఒక్కసారి అలా అమౌంట్ కనిపించినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ రీజనబుల్ కాస్ట్. ఓకే. సో సోమశేఖర్ గారు, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, చాలామంది డ్రింకర్స్ ఉంటారు, స్మోకర్స్ ఉంటారు, చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకి మాత్రమే లివర్ ప్రాబ్లమ్స్ అని మీరు కూడా చెప్పడం చాలా వరకు వాళ్ళల్లోనే కనిపిస్తుంది. కానీ అమ్మాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే లేడీస్లో ఒక ఈ సిచ్యువేషన్ ఉండొచ్చు, నాకు లివర్ ప్రాబ్లం ఉండొచ్చు అని తెలుసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడే చెప్పానండి, అదే అన్నిటికన్నా రాంగ్. ఫీమేల్స్లో లివర్ ప్రాబ్లం రాదు అని అనుకోవద్దు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ ఎక్కువ శాతం ఫీమేల్స్లోనే వస్తుంది. ఓకే. సో నేను ఇప్పుడు చెప్పిన కాజెస్లో 50% అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది, చిన్నపిల్లల్లో కూడా. సో లివర్ డిసీజ్ అనేది ఫీమేల్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం మందిలో మనం చూసేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్. సో ఎక్సెప్షన్స్ ఏమీ లేవు. ఫీమేల్స్ కూడా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ ప్రతి సంవత్సరం ఒకసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఎల్ఎఫ్టీలో అబ్నార్మాలిటీ ఉంటే ఎవరైనా సరే లివర్ ప్రాబ్లంకి వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సింది. రైట్. నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసినా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సార్, నేను చూసిన ఒక 7-8 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, అలాగే ఉన్నారు. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో అందరికి ముందు అది చెప్తే అది బెటర్ కదా అని. చెప్పండి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ లివర్ ఫంక్షన్ బాగుండాలంటే? లివర్ కానీ, మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ కానీ, జనరల్ హెల్త్కి కానీ ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ ఫుడ్. బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ తెలుసుకుంటాం, చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు అవుట్ సైడ్ ఫుడ్, బయట ఫుడ్, ఎక్సెసివ్ ఆయిలీ ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ప్యాక్డ్ ఫుడ్స్ ఏదైనా సరే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దీంట్లో ఎక్సెసివ్గా సాల్ట్స్ ఉంటాయి, స్టోరేజ్ కోసం రకరకాల ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతూ మనం చూస్తున్నాం. అది లివర్ అవ్వచ్చు, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అవ్వచ్చు, మిగిలిన బాడీలో ఏ పార్ట్ అయినా కానీ అవ్వచ్చు. సో కంప్లీట్గా అవాయిడ్ చేస్తానికి ట్రై చేయండి, యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్గా వండిన ఆహారము, ఇది చాలా మంచిది, ప్రతి ఒక్కళ్ళకి మంచిది. దీంతోపాటు బ్యాలెన్స్డ్ డైట్లో డెఫినెట్గా ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఎగ్స్, ఫిష్, చికెన్, రెడ్ మీటు డెఫినెట్గా దూరంగా ఉంటాం, చాలా తక్కువ తీసుకుంటాం, మంచిది. వెజిటేరియన్స్లో పన్నీరు, సోయాబీన్, ఇది గుడ్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే పప్పు దినుసుల్లో అన్నిట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే మన పండ్లు, కాయగూరలో ఉండాలి, ప్రోటీన్ అడిక్వేట్గా ఉండాలి. మనం రైస్ తీసుకునే అలవాటు ఉంటే రైస్, చపాతీ తీసుకునే అలవాటు ఉంటే చపాతీ డెఫినెట్గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్సెస్ క్వాంటిటీలో లేకుండా ఉంటా చూసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీంతోపాటు సింపుల్ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటి అంటే 45 minutes బ్రిస్క్ వాకింగ్, లేదు వాకింగ్ అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా, ఆర్ ఏదో ఒక గేమ్, ఒక స్పోర్ట్ తీసుకుని రోజుకి ఒక 1 hour ఈ అన్నీ కనుక చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఈ హెల్త్, జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా మనం ఓవర్కమ్ చేసుకుని హెల్త్ని మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది లివర్ హెల్త్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ హెల్త్ డెఫినెట్గా, అలా కాకుండా మన కార్డియోవాస్కులర్ హెల్త్ అన్నీ బాగుండే అవకాశం ఉంటుంది. ఓకే. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. లివర్కి సంబంధించిన సర్జరీస్ కానివ్వండి, లివర్కి సంబంధించిన ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నాక ఒక పేషెంట్ ఆల్మోస్ట్ నేను క్యూర్ అయిపోయాను, ఇంకా డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు అనుకున్న తర్వాత కూడా డాక్టర్ని ఎన్ని రోజులకు ఒకసారి కలవాలంటారు?
బేసికలీ ఈవెన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మేజర్ డిసీజ్ అనుకుందాం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము లివర్కి. ఒకవేళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా రెగ్యులర్గా డెఫినెట్గా 1 ఇయర్ వరకు మేము కలవమని చెప్తాము. దాని తర్వాత 3 నెలలకు ఒకసారి ఇంకొక సంవత్సరము, దాని తర్వాత 6 నెలలకు ఒకసారి ఇంకొక సంవత్సరం, 3 సంవత్సరాల తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఫోన్లో మాత్రమే రిపోర్ట్స్ చూస్తాం జరుగుతుంది. ఓకే, లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మేజర్ సర్జరీ కాబట్టి. అలా కాకుండా మైనర్ సర్జరీలు చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైము వూండ్ హీల్ అయిపోయిన తర్వాత మేబీ సంవత్సరంలో ఒక్కసారి ఫాలో అప్ చేస్తే చాలా ఎక్కువ. సో అలాగా డిసీజ్ కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం ఉండదు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎక్కువ సంవత్సరాలు ఫాలో అప్లో ఉంటారు. ఓకే, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం లివర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎర్లీ స్టేజ్లో మనం చూసినప్పుడు వీళ్ళ డిసీజ్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా అని చూసుకునేదానికి 6 months to 1 year రెగ్యులర్ ఫాలోఅప్ చెప్తూ ఉంటాం. కొన్ని హెపటైటిస్ బి ట్రీట్మెంట్, ఇప్పుడు ఒకవేళ నేను హెపటైటిస్ బి పేషెంట్ని చూస్తే 6 నెలలు సంవత్సరం ఒకసారి డెఫినెట్గా వాళ్ళని నేను చూస్తాము, రీఅసెస్ చేసుకుంటాం ఈ డిసీజ్ ఏమన్నా లివర్ని డ్యామేజ్ చేస్తుందా లేదా. సో అలాగా డెఫినెట్గా ఫాలోఅప్లో ఉండే పేషెంట్స్ చాలామంది ఉంటారు. బట్ మేజర్ సర్జరీ మీరు అడిగిన క్వశ్చన్, మేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. అలాగే ఎవ్రీడే 4:30కి డాక్టర్స్ టైంలో మ్యాక్సిమం సార్ని కలవడానికి కూడా ట్రై చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా, లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లివర్కి సంబంధించిన ఎనీ ప్రాబ్లం సార్ని ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలన్నా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.